అది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ డే 27లో చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. ఇంతవరకు ఎన్నో వాక్య భాగాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక మాట ఏంటంటే, విన్న ప్రతి మాట మన హృదయంలో ఫలించాలి, విని విడిచిపెట్టి మరిచిపోయేవారిగా ఉండొద్దు అని మరొక్కసారి ఈరోజు జ్ఞాపకం చేస్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశమై నేను చదువుతా ఉన్నాను. 2 కొరింథీ మొదటి అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చలములై ఉన్నవి. ఆమేన్. సో ఇంతవరకు దేవుడు ఏ వాగ్దానాలు అయితే మన జీవితంలో విడుదల చేశారో అవన్నీ కూడా ఏమైనాయి అంట? అవును, ఆమేన్. మరొక్కసారి చదువుతున్నాను. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి. అవును అన్నట్లుగానే ఉన్నవి. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము అవును, ఆమేన్. అన్ని వాగ్దానాలు, కొన్ని కాదు, అన్నీ అవును, ఆమేన్. సో ఈరోజు ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాగ్దానాలు అంటే ఏంటి? దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతూ వస్తున్నారో, అంటే మన జీవితంలో జరిగించడానికి విడుదల చేసిన వాక్కు, మన జీవితంలో మనం పొందుకోవడానికి విడుదల చేసిన వాగ్దానాలు అన్నీ కూడా అవును, ఆమేన్. అంటే ఇప్పుడు నేను దేవునికి స్వస్థత కోసం అడిగిన తర్వాత దేవుడు ఓహో ఈ బిడ్డ అడుగుతుంది కాబట్టి నేను స్వస్థత ఇస్తాను అని కాదు. నేను జాబ్ కావాలి అని అడిగిన తర్వాత దేవుడు ఈ బిడ్డ జాబ్ అడుగుతుంది కాబట్టి జాబ్ ఇస్తాను అని కాదు. లేకపోతే నాకు డబ్బులు అవసరం ఉన్నాయి ప్రభువా అని అడిగిన తర్వాత డబ్బులు ఇస్తాననే దేవుడు కాదు. మన దేవుడు ఏంటంటే ఆల్రెడీ అన్నింటినీ జరిగించారు. ఆమేన్. ఈ 40 డేస్లో మనం నేర్చుకున్న ముఖ్య మూలాంశం ఇది. ఈ అంశాన్ని మన హృదయంలో మనం నాటాలి. ఎప్పుడైతే ఒక విత్తనం నాటబడుతుందో ఖచ్చితంగా అది ఫలిస్తుంది. పైన వేస్తే దుష్టుడు ఎత్తుకొని పోతాడు. మంచి నేల లాంటి హృదయాలతో మనం ఆ విత్తనాన్ని నాటుకుంటే ఖచ్చితంగా మనము దాని ఎండ్ రిజల్ట్ చూస్తాం. ఆమేన్. ఈరోజు నీ కోసము దేవుడు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. దేవుడు ఏం చేశారంట? అన్నీ చేసేసారంట. అన్నీ అవును. అవును అంటే ఏంటి? జరిగిపోయింది. ఆమేన్ అంటే ఇప్పుడు మనం పలకాల్సింది అది నా జీవితంలో జరుగుతుంది. ఆమేన్. సో ఇది నా జీవితంలో దేవుడు ఆల్రెడీ చేసేసిన ముగించిన కార్యం నా జీవితంలో నేను పొందుకుంటున్నాను అని మనము నమ్మాలి. ఆమేన్. సో ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చలములై ఉన్నవి. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై. సో ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేసినా దేవుడు ఏమి కోరుకుంటున్నారంట? మన ద్వారా దేవునికి మహిమ కలగాలి అని. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఈ మాట మనం చూస్తాం. అక్కడ ప్రభు అంటారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాలో నిలిచి ఉండి ఫలించాలి అంటారు. ఆమేన్. నాలో నిలిచి ఉండి ఫలించాలి. మనం 40 డేస్ నియర్లీ 100 మంది పైనే ఈ ఫోన్ కాల్స్, జూమ్ కాల్స్లో చూసుకుంటే 100 పైనే ప్రతి దినము దేవుని సన్నిధికి వచ్చాం.
ప్రతి దినము దేవుని సన్నిధిలో వాక్యం విన్నాం, ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించాం. మరి దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఉన్న మన జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, ఆయనలో నిలిచిన ప్రతి తీగ ఫలించాలి అని కోరుకుంటున్నారు. ఆమేన్. నువ్వు నాకు వేరుగా ఉంటే ఫలించలేవు, కానీ నువ్వు నాలో నిలిచి ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఫలించాలి. ప్రతి విషయంలో మనం ఫలించాలి. ఎందుకు ఫలించాలంట? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. సో దేవునికి మహిమ రావడానికి, తండ్రికి మహిమ రావడానికి ఏం చేయాలంట? మనం బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఇది దేవుని చిత్తమై ఉంది. ఇప్పుడు 2 కొరింథీ పత్రికలో కూడా మనం చూసాం, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆ వాగ్దానములన్నీ నిశ్చలమై ఉన్నవి, స్థిరముగా ఉన్నవి. ఈరోజు దేవుడు మనల్ని ఫలించే వ్యక్తులుగా చూడాలి, నిలిచి ఉన్న వ్యక్తులుగా చూడాలి, ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా చూడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. సో దేవుని వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్పులో నేను చూడాలి అని మనం విశ్వాసంతో ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి నమ్మగలుగుతామో, ఆయన మాటలు మనలో లోపట ఆత్మలో జరిగిన కార్యాన్ని మనం విశ్వసించగలుగుతామో, నిశ్చయముగా అవి మన కన్నులారా చూస్తాం. ఆమేన్. ఖచ్చితంగా వాగ్దానాల నెరవేర్పును మన జీవితంలో పొందుకొని తీరుతాము, దాంట్లో నో డౌట్. ఎందుకు ఈ మాట ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, సంఖ్యాకాండంలో ఒక మాట చదువుతాను చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. దేవుడు ఎవరంట? ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా దేవుడు ఈ పని చేస్తాను అని చెప్పి చేయడం మానేశారా? ఒక్క రిఫరెన్స్ చూపించగలమా మనం? దేవుడు ఈ మాట ఇచ్చి నేను ఇది చేస్తాను అని చెప్పి ఎవరితో అయినా చెప్పకుండా మానేశారా? చేయకుండా మానేశారా? ఎక్కడ మనం చూడం. అయితే అనుభవించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఎందుకున్నాం చెప్పమంటారా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏం చెప్పారు? ఐగుప్తు నుంచి విడిపించి కనాన్లో ప్రవేశపెడతానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. వారి విశ్వాసంతో బయలుదేరినప్పుడు దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా నడిపించారు. ఎన్నో రకాల పరిస్థితులు, అరణ్య యాత్ర, వాళ్ళకి యుద్ధాన్ని నేర్పించారు, పోరాడడం నేర్పించారు, అన్నీ నేర్పించారు. చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత వీరు ఇంకా కనాన్లో అడుగు పెట్టే సమయంలో ఆ వేగులు వారు వచ్చి చెడ్డ సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్ళందరూ ఏం చేశారంట? విశ్వసించలేకపోయారంట. దేవుడు ఏం చెప్పారు? ఖచ్చితంగా మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుడు మాట ఇచ్చేశారు. కానీ వీరి అవిధేయత వలన, వీరి అవిశ్వాసం వలన మళ్ళా ఆ అరణ్యంలోనే ఆ 40 years కంప్లీట్ అయ్యే వరకు తిరుగుతూ ఉన్నారంట. అంటే ఆ తరం అంతా రాలిపోయేంత వరకు తిరుగుతూ ఉన్నారు. కానీ యెహోషువ, కాలేబు మాత్రం విశ్వసించిన కారణాన్ని బట్టి వారు దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. ఆమేన్. ఈరోజు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడింది.
కానీ దానిలో ఎంతమంది నిశ్చలముగా నిలిచి ఉంటారు అంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు. ఆమేన్. సో మనం సిలువ గురించి చాలా విషయాలు మనము ధ్యానం చేసాం. మీకు ఎంతవరకు మరి జ్ఞాపకం ఉన్నాయో నాకు తెలియదు, కానీ సిలువలో మనకి దేవుడు చేసిన కార్యము, ఆ రక్షణ, సిలువలో దేవుడు రక్షణ ఇచ్చారని చాలా ఈజీగా చెప్పేస్తాం, కానీ ఆ రక్షణ లోపల ఇంక్లూడ్ అయి ఉన్న అనేక అంశాలు మనం ఇంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాం. సిలువలో మనకి దేవుడు ఏమి ఇచ్చారు? నిత్య రాజ్య వారసత్వం ఇచ్చారు. దేవుని బిడ్డలుగా మనం మార్చబడ్డాం. ఈరోజు నువ్వు ఎవరు అని క్వశ్చన్ చేసుకుంటే, నేను దేవుని కుమార్తెను లేదా కుమారుణ్ణి అని ఎంతవరకు మనం నమ్మగలుగుతున్నాం? ఆ వాగ్దానం నా జీవితంలో అవును ఆమేన్ అని ఎవరు నమ్మగలుగుతున్నారు? దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితంలో నమ్మడం అంటే ఏంటి? నేను దేవుని బిడ్డ, నా కొదువేంటి? పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, నా కొదువేంటి? నేను దేవుని బిడ్డను, సమాధానంలో నడవడం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నా శాంతిని నేను మీకు అనుగ్రహించాను అన్నారు. సో ఈరోజు నాకు ఇన్నర్ పీస్ అంటే లోపల మనశ్శాంతి లేకుండా గలిబిలి చెందడం దేవుని చిత్తం కాదు. నెమ్మది నా స్వాస్థ్య భాగము, ధనవంతులుగా మార్చబడ్డం నా స్వాస్థ్య భాగము, స్వస్థత నా స్వాస్థ్య భాగము, క్షమాపణ నా స్వాస్థ్య భాగము. ఆమేన్. శాపము కొట్టివేయబడింది. పాపము ఇక మీద నా మీద ప్రభుత్వం చేయదు. సాతాను నా మీద ఏలుబడి చేయలేడు. ఇవన్నీ ఏంటి? రక్షణలో దేవుడు చేసిన వాగ్దానాలు. అది నా జీవితంలో నేను అనుభవిస్తున్నానా? ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మన మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం స్వతంత్రించుకోవడం మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు 40 దినాలు ఇంచుమించుగా 26 మెసేజెస్ మనం విన్నాం ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్. ఈ 26 మెసేజెస్లో దేవుడిచ్చిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్పు చూడడం చూడకపోవడం అది మన విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. దేవుడు ఆల్రెడీ అన్నీ చేసేసారు. ఇంకా ఆయన కొత్తగా వచ్చి మరలా నిన్ను ఆశీర్వదించి మరలా నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన మరలా సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు. ఆమేన్. మరలా నీకున్న భయాల నుంచి విడిపించడానికి ఆయన సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు. మరలా నిన్ను విడిపించడానికి మరలా దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన అన్నీ చేసి ముగించి సమాప్తమైనది అని సిలువలో పలికేశారు. ఆమేన్. సమాప్తమైనది అని పలికేశారు. ఒక్కసారి ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఫినిష్డ్ అంతే. ఇంకా మళ్ళీ దేవుడు చేసేది ఏమీ లేదు. ఈరోజు నువ్వు నేను ఏం చేయాలంటే దేవుడిచ్చిన వాగ్దానాలలో స్థిరపరచబడాలి. తద్వారా మన జీవితంలో ఎక్కడైతే లోటు ఉందో, అంటే ఎక్కడ మనం దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా ఆగిపోతున్నామో సరి చూసుకోవాలి. కొంతమంది జీవితాల్లో శరీర క్రియలు అడ్డుపడతా ఉంటాయి. దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా శరీర క్రియలు అడ్డుపడతా ఉంటాయి. శరీర క్రియలు అంటే ఇప్పుడు మన రెగ్యులర్ డైలీ లైఫ్లో మనము చేస్తున్న బిహేవియర్, అంటే శరీరంలో నుంచి వస్తున్న ప్రవర్తన. నేను ఇలా ఉన్నాను అంటే నా తల్లిదండ్రులు చేసిన తప్పు, లేకపోతే నా భర్త సరిగా లేడు, లేకపోతే నా బిడ్డలు నన్ను చూడట్లేదు, అందుకే నా జీవితం ఇలా ఉంది. మనం ఏం చేసాం? శరీరంలో నుంచి ఆలోచిస్తూ ఫిక్స్ అయిపోయింది మైండ్. అలాగా లేదు, దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా నన్ను ఆశీర్వదించగలరు అని మనం నమ్మగలుగుతున్నామా? యోసేపు నమ్మారంట. దేవుడిచ్చిన
కలలు తన జీవితంలో నెరవేర్చబడతాయని యోసేపు నమ్మారంట. అందుకే ఆయన జైల్లో నుంచి సింహాసనం పైకి వెళ్ళారు. హల్లెలూయా. దావీదు అభిషేకము వచ్చిన తర్వాత ఆయన విశ్వాసంతో నమ్మాడంట. ఏమని? దేవుడు నన్ను ఈ రాజ్యం పైన రాజుగా అభిషేకించి ఉన్నారు అని నమ్మారు. సో కాబట్టి దాన్ని ఆయన స్వతంత్రించుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని విడుదల చేశారు అని నమ్మాలి. ఎందరైతే తనని నమ్ముతారో వారందరూ దేవుని మహిమను చూస్తారు. ఈ నెల మన వాగ్దానం ఏంటి? మార్తా మార్తా నువ్వు నమ్ముచున్నావా అంటే ఆమె చెప్తారు, పునరుద్ధాన దినమున నా సహోదరుడు లేస్తాడని నేను నమ్ముతున్నాను ప్రభువా. నేనే పునరుద్ధానం జీవం, నేను ఇక్కడ ఉన్నానని నువ్వు నమ్ముతున్నావా అంటే ఆమె నమ్మలేకపోయింది. కానీ ప్రభు గొప్ప కార్యం చేశారంట అక్కడ. నిజంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నమ్మగలిగితే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? యోహాను సువార్త 11:40 చదివాను. నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ద మంత్ ఆఫ్ గ్లోరీ, దేవుని మహిమ చూసే నెల ఈ నెల మనం. ఆమేన్. నేనైతే చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ఈ నెల ముగింపులో దేవుడు ఎంత మహిమ నాకు చూపబోతున్నారా అని నేనైతే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాను. ఆమేన్. ద మంత్ ఆఫ్ గ్లోరీ అని దేవుడు ఎందుకు విడుదల చేశారో ఇప్పుడు నాకు అర్థమవుతూ ఉంది. డే స్టార్ట్లో, ఈ మంత్ స్టార్ట్లో నాకు తెలియదు ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంత మహిమకరమైన పరిచర్య ముందుందని నాకు తెలీదు. కానీ విశ్వాసంతో నేనైతే నమ్మాను. ఖచ్చితంగా ఈ మంత్లో దేవుడి మహిమని నేను చూస్తానని నమ్మాను. ఆమేన్. అదే ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను నా పర్సనల్ ప్రేయర్లో కూడా. సో ఈరోజు సంఘ పక్షంగా, కుటుంబ పక్షంగా అనేక రీతులుగా దేవుని మహిమను మనకి చూపిస్తూనే వచ్చారు. నిజంగా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు. ఆయన ఎవరంట? నమ్మతగిన దేవుడు. మనమైతే నమ్మతగని వారము, కానీ ఆయన ఎవరు? నమ్మతగిన దేవుడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10 నుంచి చదువుకుందాం, లేకపోతే 8 నుంచి చదువుకుందాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగునే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆమేన్. మన తలంపులు దేవుని తలంపులకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలియచేయడం కొరకు దేవుడు అక్కడ ఒక మాట వాడారు. ఏ మాట వాడారంటే, మన తలంపులు అంటే భూమి మీద ఉన్నాయంట, ఆయన తలంపులు ఆకాశంలో ఉన్నాయంట. అంటే మన ఆలోచనలన్నీ ఎంత తక్కువగా, ఎంత చిన్నగా, మనం అడిగే ప్రేయర్ రిక్వెస్ట్లు ఎంత కొద్దిగా ఉన్నాయో ఆలోచించడానికి ఈ డిస్టెన్స్ అర్థమైపోద్ది మనకి. మనం చిన్న జాబ్ ఇస్తే చాలు ప్రభా, చిన్న ఇల్లు ఇస్తే చాలు ప్రభా,
ఒక్క కారు ఇస్తే చాలు ప్రభువా. మనం అడిగే అన్నీ చాలా చిన్న చిన్నవి. దేవుడు ఏం చెప్పారు? అబ్రహాం, నువ్వు కన్నులెత్తి చూడు, తూర్పు చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు, పడమటి చూడు. నువ్వు చూస్తున్న దేశం అంతా నీదే. మనమేమో ఒక చిన్న ల్యాండ్ ఇస్తే చాలు ప్రభు అని అడుగుతుంటే ఆయన దేశాన్నే ఇస్తానంటున్నారు. అంటే మన తలంపులకి దేవుని తలంపులకి అంత డిఫరెన్స్ ఉంది. దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే చాలంటే నిన్ను ఆశీర్వదించడం కాదు, నిన్ను భూలోకానికి ఆశీర్వాదంగా చేస్తానంటారు ఆయన. ఆమేన్. కొంచెం జనాలు నువ్వు ప్రభు అంటే నువ్వు అడుగుము, భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటారు ఆయన. అంటే మనం అడిగేది చాలా కొంచెం, ఆయన ఇవ్వాలనుకున్నది చాలా ఎక్కువ. ఇప్పుడు మన తలంపులతో దేవుడిని ఏం చేస్తున్నామంటే రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. మన ఆలోచనలకి దేవుని యొక్క చిత్తం అర్థం కాక మనం ఆయన్ని తగ్గించేస్తున్నాం అన్నమాట. ఆయన్ని తక్కువ చేసి ఆలోచిస్తున్నాం మనం. ఈరోజు మన మనస్సు మారాలి. ఎలా మారాలి అంటే దేవుడు నా పట్ల గొప్ప ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆమేన్. నేను అడిగేదాన్ని, ప్రభు ఒక్కరిని ఇవ్వండి ప్రభా, ఒక్కరికి సువార్త చెప్తే చాలు అని అడిగేదాన్ని. అంటే నా తలంపు ఒక్కటి, నా ఆలోచన చాలా చిన్నది. ఒక్కరిని ఇవ్వండి ప్రభా, ఒక్కరికి సువార్త చెప్తే చాలు, ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు నాకు స్పిరిచువల్గా నేను ఎదగడానికి అని అడిగేదాన్ని. నేను కొంచెమే అడిగాను, కానీ ఆయన ఎంత ఇచ్చారు? 100 కొద్దీ ఇచ్చారు. ఆమేన్. ఈరోజు ఒక ఊర్లో అడుగు పెడుతున్నామంటే ఊరే ఎదురు చూస్తుంది అంటే అసలు నా ఊహలకు అందట్లేదు. అది నాకే ఒక ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంట్లోంచి అడుగు బయట పెట్టడమే కష్టం, అలాంటిది ఊర్లకే దేవుడు నడిపిస్తున్నారంటే నా తలంపులకి దేవుని తలంపులకి ఎంత డిఫరెన్స్ ఉంది అని ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే మన పట్ల గాడ్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ చాలా ఉన్నతమైనవి. దేవుడు ఏం చెప్తున్నారు? ఆకాశంలో భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఆయన నువ్వు ఎంత ఆలోచించినా దానికన్నా ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది దేవుడి ఆలోచన. నువ్వు ఎంత ఆలోచించినా, నీ గురించి నువ్వు ఎంత ఆలోచించినా దానికన్నా పైనే ఉంటాయి దేవుని ఆలోచనలు. ఆమేన్. ఈ ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఇప్పటికీ సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. ఎన్ని రాకెట్లన్నా పంపించనివ్వండి, వాళ్ళు కొంతవరకునే వెళ్ళారు. కానీ ఇంకా విశాలమైన ఆకాశం ఇంకా ఎంతో ఉంది, పరలోకం ఉంది పైన. అది ఎవ్వరికీ కనుగొనలేకపోయారు. అంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుణ్ణి రీచ్ అవ్వలేవు. హల్లెలూయా. అందుకే నూతన నిబంధనలో చెప్పబడిన మాట, ఆత్మ సంగతులు ఆత్మకే తెలుస్తాయంట, మనుష్యునికి అర్థం కావు. ఆమేన్. సో పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడితేనే ఆయన సంగతులు మనం అర్థం చేసుకోగలం, లేకపోతే అర్థం కావు. సో ఇంకేమంటారు? వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనవానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. వర్షము హిమము ఇవి రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశం నుంచి వస్తున్నాయి. ఎక్కడికి వస్తున్నాయి? భూమి మీదకి వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు విడుదల చేసిన మాట ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి విడుదల అవుతుంది. అంటే ఆకాశంలో నుంచి భూమి మీదకి వస్తుంది. ఆమేన్. సో ఈ వర్షము, ఈ హిమము లేదా మంచు ఆకాశం నుంచి కింద పడుతుంది, కానీ కింద నుంచి పైకి ఎప్పుడు వెళ్ళదు. భూమి మీద నుంచి వర్షం ఆకాశంలోనికి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? భూమి మీద నుంచి ఆకాశంలోనికి వర్షం వెళ్ళడం కానీ మంచు వెళ్ళడం కానీ చూసారా? చూడం మనం అప్పుడు. సో అంటే ఒక్కసారి ఆకాశంలో నుంచి విడుదలైంది భూమి మీద పడుతుంది తప్ప తిరిగి రివర్స్ అవడం అనేది ఇంపాసిబుల్. అది జరగనే జరగదు. సో ఆ రీతిగా దేవుని యొక్క మాట విడుదలైతే అది భూమి మీదకి రావడమే కాదు, అది ఎలా పనిచేస్తుందంట?
భూమిని భూమిని ఏం చేస్తుంది? తడుపుతుంది. అంటే దానికి కావలసిన సారవంతమైన ఆ పరిస్థితిని ఆ వర్షం ద్వారా ఆ భూమి ఎండిపోయిన స్థితిలో నుంచి జీవము పొందుతుంది. భూమి ఏం చేస్తుంది? ఎండిన స్థితిలో నుంచి జీవాన్ని పొందుతుంది. నెక్స్ట్ విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. చిగురు తెప్పిస్తుంది, వర్ధిల్లింప చేస్తుంది. ఎవరైతే ఆశతో విత్తనం విత్తుతారో వారికి ఆహారం వచ్చేటట్లుగా చేస్తుంది. ఆమేన్. ఎండిపోయిన దాన్ని మరలా తిరిగి చిగురింప చేస్తుంది. ఆమేన్. వర్ధిల్లేటట్లుగా చేస్తుంది, భుజించేటట్లుగా చేస్తుంది. ఈరోజు దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట, ప్రతి వాగ్దానం మన జీవితంలో ఎండిపోయిన ప్రతి పరిస్థితిని మరలా నూతన జీవముతో నింపడమే కాదు, అది వర్ధిల్లి, అది చిగుర్చి, అది మన జీవితంలో ఫలాన్ని చూసేటట్లుగా చేస్తుంది. ఆమేన్. ఫలభరితముగా మార్చబడే వాక్కునే దేవుడు విడుదల చేస్తారు. ఇర్మీయా గ్రంథంలో అంటారు కదా, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. దేవుడు ఉద్దేశించిన ఏ సంగతిలో కూడా నీకు హాని అనేది లేదు. అది ఎప్పుడు నీకు సమాధానకరమైనదే, అది ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదకరమైనదే. ఆమేన్. ఇక్కడ అందుకే చెప్తారు, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఈరోజు దేవుని యొక్క రక్షణలో విడుదలైన ప్రతి వాగ్దానం దేవుడు అవును ఆమేన్ అని ముద్రించారు. నువ్వు విశ్వసించగలిగితే అది దేవుని యొక్క కార్యం నీ జీవితంలో సఫలీకృతం చేసి, అది నిన్ను చిగురింపచేసి, వర్ధిల్లింపచేసి, ఆ ఫలాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించినట్లు చేస్తుంది. ఈ 40 days ఊరికే ఏదో నాకు టైం ఉండి నేను ఇక్కడ కూర్చోలేదు, లేక మీకు టైం ఉండి మీరు ఇక్కడ కూర్చోలేదు. దేవుడు నెరవేర్చాలన్న కార్యం మన జీవితంలో పొందుకోవడానికే మనం ఇక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నాం. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, నా పట్ల ఒక ఉద్దేశం ఉంది. అది నెరవేర్చడానికే దేవుడి మాటలు విడుదల చేస్తూ వచ్చారు, ఆ వాగ్దానాన్ని రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు నువ్వు నేను నమ్మగలిగితే నిశ్చయంగా నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, పట్టణాలని కదిలించే ఒక గొప్ప వ్యక్తిగా నన్ను నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎప్పుడు దీన్ని మనం పొందుకుంటాం? దేవుడు ఈ కార్యం నా జీవితంలో జరిగించారు అని మనం నమ్మగలిగినప్పుడు. ఆమేన్. సో దేవుడు అబద్ధం ఆడటకు ఆయన నరుడు కాడు. ఆయన ఎవరు? ఆయన దేవాది దేవుడు. ఆయన చేయుటకు శక్తివంతుడు, సమర్థుడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు ఎంత మాత్రము కాదంట. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. యెహోషువ 23:14. ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగిన వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. ఒక్క మాట కూడా తప్పిపోదు. ఈ 27 daysలో మీరు ఏదైతే విన్నారో విశ్వసిస్తే ఒక్కటి కూడా తప్పిపోదు మన జీవితంలో. అవన్నీ మనం చూస్తాం, అనుభవపూర్వకంగా మనం చూస్తాం. ఒక్కటి కూడా తప్పిపోదు. ఆమేన్. మంచి మాటలు, ఆయన సెలవిచ్చిన మంచి మాటల్లో
ఒక్కటైనను తప్పిపోదు, మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అంటున్నారు. అనుభవపూర్వకంగా ఎరుగుదురు. మనం అనుభవపూర్వకంగా ఎరిగేటట్లు దేవుడు అద్భుత ఆశ్చర్య క్రియలు జరిగించుటకు ఆయన శక్తివంతుడు, సమర్థుడు. ఆమేన్. సో ఈరోజు మనకి సెలవిచ్చిన ప్రతి మాట మనం నమ్మగలిగితే, మరొకసారి చెప్తున్నాను, నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితంలో కొదువ అనేది ఉండదు. ఆమేన్. సిలువలో చేసిన ఆ కార్యము మన జీవితంలో పరిపూర్ణ నెరవేర్పును మనం చూస్తాం. ఎప్పుడు మనం విశ్వసించగలిగినప్పుడు, అనుభవపూర్వకంగా మనం చూస్తాం. అన్ని విషయాల్లో దేవుడి వాగ్దానాల నెరవేర్పును మనం చూస్తాం. కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, ఆర్థిక పరంగా, సంఘపరంగా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆమేన్. అన్ని విషయాల్లో మనము నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశం. ఆత్మీయంగా ఎదిగి ఫలించి, థర్డ్ జాన్ 1:2లో మనం చూసాం కదా, ప్రియుడని ఆత్మ వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండవాలని నేను ప్రార్థించున్నాను. అన్ని విషయాల్లో మనము సౌఖ్యముగా, నెమ్మదిగా, సంతోషముగా దేవుని వాగ్దానాల నెరవేర్పులో స్థిరపరచబడుదుము గాక. దేవుడి మాటల్ని మనం విశ్వసించినప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట అవును, ఆమేన్. దేవునికి మహిమకరంగా జిఎల్ఎం కుటుంబం అవును, ఆమేన్ అన్నట్లుగా దేవుని వాగ్దానాల్లో స్థిరపరచబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.